ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించాడని దేవదూత మొట్టమొదటిగా గొర్రెల కాపరులకే ఆ విషయాన్ని తెలియజేస్తుందండి. ఎందుకంటే వారు రాత్రి వేళ చలి కాచుకుంటూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో గాబ్రియేలు దేవదూత వారి దగ్గరికి వచ్చి, పలానా దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎప్పుడైతే తెలియజేస్తుందో, ఆ విషయాన్ని వారు విన్నప్పుడు కొంత భయపడతారు. కానీ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఒకరికొకరు ఆలోచన చేసుకుంటారు. ఆలోచన చేసి వారు ఏ వార్త అయితే విన్నారో, ఏ సువర్తమానమైతే వాళ్ళు తెలుసుకున్నారో, అది ఏ కార్యమైతే దావీదు పట్టణంలో జరిగిందో, ఆ కార్యమును ప్రభువే మనకు తెలియజేయించున్నాడు అని దేవుణ్ణి నమ్మారు. ఒకసారి ఆలోచించండి, దేవదూత యొక్క మాటని వారు నమ్మారండి. దేవుడే మాకు తెలియజేయించున్నాడు. నిజమే, ఆ గొర్రెల కాపరిని ఎవరు లక్ష్య పెట్టినా పెట్టకపోయినా దేవుడు లక్ష్య పెట్టాడు. మొదటి వర్తమానము, మొదటి యొక్క తొలి సువర్తమానము వారికే లభించింది, వారికే అందిందని వెంటనే వారు నమ్మటమే కాదు, నమ్మిన వారు ఏమని అంటున్నారంటే, వెళదాం, బెత్లెహేము వరకు కూడా వెళ్ళి చూడాలి అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే వాళ్ళు బెత్లెహేము వరకు వెళ్ళి మరియును యేసేపును యేసుక్రీస్తు వారిని చూడగలిగారన్న, కన్నవాటిని విన్నవాటిని ఇతరులకు తెలియజేశారన్న కారణం ఏంటంటే వాళ్ళు కలిగి ఉన్న నమ్మకమే వారిని బెత్లెహేము వరకు నడిపించింది. వారి యొక్క నమ్మకమే ప్రియమైన వాళ్ళరా ఎంతోమందికి ఆ విషయాన్ని ప్రకటన చేసేలా చేసిందండి. ఇతరులకు వాళ్ళు తెలియజేశారు, ప్రభు నామాన్ని మహిమపరచగలిగారు. కారణము నమ్మకమే. చూడండి, నీ నమ్మకమే నిన్ను అన్ని రకాలుగా దేవుని ఎద్దుకు నడిపిస్తుంది. నమ్ముట వలన ఎన్నో కార్యాలు జరుగుతాయి. నమ్మదగిన వారికి దీవెనలు కూడా మెండుగా కలుగుతాయి. గొర్రెల కాపరులు ఆ విషయాన్ని నమ్మారు. ఆ రాత్రి వేళ ఈ దేవదూత నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా, ఇది నిజమేనా అంటూ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా డౌట్లు రాలేదండి. వారందరూ కూడా ఒకటే మాటతో, ప్రభువే మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూడాలి అన్న ఆలోచన ప్రియమైన వాళ్ళు చూసారా. కాబట్టి ప్రభువుని మనం ఎంతగా నమ్ముతామో మన జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.